ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीमद्भगवद्गीता శ్లోకం 40, 41, 42 మూడు చూద్దాం. ప్రథమాధ్యాయం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః అర్జునుడు మన వాళ్ళందరినీ కూడా సంహారం చేస్తే కులక్షయం అనేటటువంటిది జరుగుతుంది, వంశం అనేటటువంటిది నశించిపోతుంది అని భగవంతుడితో చెబుతున్నాడు. కులం నశించిపోతే ఏమవుతుంది అని అంటే కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః. కులధర్మాః సనాతనాః ప్రణశ్యంతి. కులం అనేటటువంటిది క్షీణించిపోయినప్పుడు లేదా నశించిపోయినప్పుడు కుల ధర్మాలు కూడా నశించిపోతాయి. కుల ధర్మాలు ఏంటి అని అంటే సనాతన ధర్మాలు. ధర్మే నష్టే కులం కృత్స్నం. ధర్మం నశించిపోయినప్పుడు కులం పూర్తిగా నశించిపోతుంది. అధర్మే అధర్మే అభిభవతి ఉత. ధర్మం కులం పూర్తిగా నశించిపోయినప్పుడు కులం కృత్స్నం నష్టే. కులం కృత్స్నం ధర్మే నష్టే అధర్మః అభిభవతి ఉత. కులం పూర్తిగా నశించిపోయినప్పుడు ధర్మం నశించిపోతుంది. ధర్మం నశించిపోయినప్పుడు ఏమవుతుంది అంటే అధర్మం అనేటటువంటిది వృద్ధి చెందుతుంది. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః. అధర్మం అనేటటువంటిది వృద్ధి చెందినప్పుడు ఓ కృష్ణ కుల స్త్రీలు నశించిపోతారు. అంటే చెడు అలవాట్లు అనేటటువంటివి ఏర్పడతాయి. స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ. వార్ష్ణేయ అనగా అలాగే వృష్ణి గోత్రానికి సంబంధించినటువంటి వారు వార్ష్ణేయ భగవంతుడు. స్త్రీషు దుష్టాసు వర్ణ సంకర జాయతే. కుల స్త్రీలు చెడిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే వర్ణ సంకరం అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. వర్ణ సంకరం ఏంటనేటువంటిది చూద్దాం. సంకరో నరకా ఏవ కులజ్ఞానం కులస్య చ. వర్ణ సంకరం అనేటటువంటిది ఏంటి అని అంటే నరకానికి దారితీస్తుంది. కులం అనేటటువంటిది సంహరించిపోతుంది. పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియాః. ఏషాం పితరః పతంతి.
అప్పుడు పురుషులనేటటువంటి వారు తగ్గిపోతారు. దానర్థం ఏంటనేటువంటిది చూద్దాం. ఇక్కడ కులక్షయే ప్రణశ్యంతి అనన్నారు. కులక్షయం అనేటటువంటిది నశించిపోతుంది. ఏ రకంగా నశించిపోతుందనేది నిన్న చూసాం. కుల ధర్మాః సనాతనః. కుల ధర్మాలనేటువంటివి నశించిపోతాయి. మరి కుల ధర్మాలు ఏ రకంగా నశించిపోతాయి అనంటే, నిన్న చెప్పుకున్నాము కుల ధర్మాలు ఏవైతే ఉన్నాయో, శాస్త్రాన్ని ఎవరు అధ్యయనం చేస్తారు అనంటే పురుషులు అధ్యయనం చేస్తారు. పురుషులు శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా వాళ్ళకి ధర్మాలు ఏంటి అనేటటువంటి విషయం తెలుస్తుంది. శాస్త్రాన్ని అధ్యయనం చేయనటువంటి పురుషులు కూడా ఏమంటారు అనంటే, నాకన్ని ధర్మాలు తెలుసు అనంటారు. అది ప్రమాణం కాదు. శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వారు మాత్రమే ప్రమాణం. వాళ్ళు చెప్పింది ధర్మం ఏది అని చెబితే అది ప్రమాణం. అయితే ఇక్కడ కొంతమందేమో శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ధర్మాలు ఏంటి అనేటువంటివి తెలుసుకుంటారు. కొంతమంది ఏంటి అనంటే, శాస్త్రాన్ని అధ్యయనం చేయకపోయినప్పటికిని కూడాను, వాళ్ళ తండ్రులు, తాతలు, పూర్వీకులు వీళ్ళందరూ కూడా అధ్యయనం చేశారు. వాళ్ళు ఆచరణలో పెడుతూ ఉన్నారు వాటిని. ఆ వాళ్ళ యొక్క ఆచరణని చూసి నేర్చుకున్నటువంటి వారు కొందరుంటారు. ప్రత్యక్షంగా శాస్త్రాధ్యయనం చేయకపోయినప్పటికిని కూడాను, వాళ్ళ పూర్వీకుల నుంచి నేర్చుకున్నటువంటి ఆచారాలు, ధర్మాలనేటటువంటివి ఉంటాయి. ఇంకా కొంతమంది ఏంటి అనంటే, ధర్మం అనేటటువంటిది పూర్తిగా తెలియకపోయి ఉండొచ్చు. ఈ రకంగా కొంతమంది ఏమో శాస్త్రాన్ని అధ్యయనం చేసి తెలుసుకున్నారు. కొంతమంది ఏమో శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా కూడా శా ధర్మాలను తెలుసుకొని ఉన్నారు. ఇప్పుడు యుద్ధంలో వీళ్ళందరూ కూడా మరణిస్తే గనక, ఒకవేళ వాళ్ళు గనక స్త్రీలకు ఆ ధర్మాలన్నింటినీ కూడా బోధించినట్లయితే గనక, ధర్మాలనేటటువంటివి సనాతన ధర్మాలనేటువంటివి కొనసాగుతాయి. అలా కాకుండా వాళ్ళు స్త్రీలకసలు బోధించలేదు అనుకోండి. వాళ్ళు యుద్ధంలో మరణించారు. యుద్ధంలో మరణించినప్పుడు ఇంకా వీళ్ళకి ధర్మం ఏంటి అనేటటువంటిది తెలియదు. స్త్రీలకి ధర్మాలేంటనేటటువంటివి తెలియదు. అప్పుడు ఏమవుతుంది అనంటే, అధర్మం అనేటటువంటిది వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది అనంటే, పురుషులు ఎక్కువ మంది చనిపోయారు. స్త్రీలు అధికంగా ఉన్నారు. ఇప్పుడు ఈ స్త్రీలు ఏం చెయ్యాలి అనేటటువంటిది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆధారం అనేటటువంటిది లేదు. ఎవరిని ఆధారంగా తీసుకోవాలో వాళ్ళకి తెలీదు. అయోమయంలో మనసు అయోమయంలో ఉంటుంది కదా! ఆ పరిస్థితిలో ఉన్నారు స్త్రీలందరూ కూడాను. అటువంటి సమయంలో ఏమవుతుంది అనంటే, మిగతా పురుషులు ఎవరైతే ఉండి ఉంటారో యుద్ధానికి వెళ్ళనటువంటి వారు, లేదా యుద్ధంలో మరణించకుండా ఉన్నటువంటి వారు, ఎంతో కొంతమంది ఉంటారు కదా! వాళ్ళందరూ కలిసి ఈ స్త్రీలని అధర్మానికి ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడేమవుతుంది అనంటే, వర్ణ సంకరం అనేటటువంటిది ఏర్పడుతుంది. వర్ణ సంకరం అంటే ఏంటి అనంటే, బ్రాహ్మణ స్త్రీ, క్షత్రియ పురుషుడు. బ్రాహ్మణ స్త్రీకి, క్షత్రియ పురుషుడికి పుట్టినటువంటి సంతానం ఏదైతే ఉంటుందో, ఆ సంతానం అనేటటువంటిది అధర్మంగా ఏర్పడినటువంటి సంతానం. అధర్మంగా ఏర్పడినటువంటి సంతానం కాబట్టి, ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనంటే, శాస్త్రానికి విరుద్ధంగాను, ధర్మానికి విరుద్ధంగాను,
సమాజ హాని చెయ్యాలనేటటువంటి విధంగాను ఉంటుంది. అందుకే చూడండి, మన సమాజంలో ఏంటి అనంటే, బ్రాహ్మణ పురుషులు బ్రాహ్మణ స్త్రీలను మాత్రమే వివాహం చేసుకోవాలి. క్షత్రియ పురుషులు క్షత్రియ పురుషుల్ని మాత్రమే స్త్రీలను మాత్రమే వివాహం చేసుకోవాలి. ఇదంతా కూడా ఎక్కడి నుండొచ్చింది అనంటే, శాస్త్రం నుంచే వచ్చింది. ఎందుకు ఈ నియమం అనేటటువంటిది ఉంది అనంటే, ఇద్దరు వ్యక్తుల భావాలు అనేటటువంటివి ఒకే విధంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళిద్దరి నుంచి కూడా సంతానం అనేటటువంటిది సాత్విక సంతానం ఏర్పడుతుంది. లేదా సరైనటువంటి సంతానం ఏర్పడుతుంది. బ్రాహ్మణులు అనంటే ఎవరు అనంటే అధికంగా సత్వం ఉన్నటువంటి వారు. క్షత్రియులు అంటే ఎవరు అనంటే అధికమైనటువంటి రజస్సు కలిగినటువంటి వారు. బ్రాహ్మణ పురుషుడికి, బ్రాహ్మణ స్త్రీకి మధ్య పుట్టినటువంటి ఆహ్, సంతానం ఏదైతే ఉందో, ఆ సంతానం కూడా సత్వాన్ని కలిగి ఉంటుంది. క్షత్రియ పురుషుడికి, క్షత్రియ స్త్రీకి జన్మించినటువంటి సంతానానికి కూడాను రజస్సు అనేటువంటిది అధికంగా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళిద్దరికీ కలిపి పుట్టినటువంటి సంతానం ఏ రకంగా ఉంటుంది అనంటే సత్వం, రజస్ రెండిటితో కూడుకొని ఉంటుంది. 2 కలిసాయి అనంటే, 2 అధిక స్థాయిలో ఉన్నాయి అనంటే, ఇది చెయ్యాలా? అది చెయ్యకూడదా? ఇది చెయ్యాలా? అది చెయ్యకూడదా? అనేటటువంటి కన్‌ఫ్యూజన్ అధికంగా ఉంటుంది. లేదా ఒకటి చేయాల్సుంటే ఇంకొకటి చెయ్యడం. లేదా ఇది చేస్తే తప్పులేదు, అది చేస్తే తప్పులేదు అనేటటువంటి వ్యతిరేక భావాలు అనేటువంటివి వృద్ధి చెందుతాయి. ఈ రకంగా వర్ణ సంకరం అనేటటువంటిది ఏర్పడుతుంది. వర్ణ సంకరం ఏర్పడితే ఏం జరుగుతుంది అనేటటువంటిది తర్వాత చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.